నిన్న మనము సెలెనియం గురించి కొంచెం ఇంట్రడక్షన్ చూసి తర్వాత బేసిక్ వెబ్ పేజ్‌ని ఎలా యాక్సెస్ చేయాలో చూస్తూ వచ్చాం కదా! ఈరోజు ఇంగా సెలెనియంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ మనం చూస్తాం. ఓకే. ఏంటి ఆ ఇంపార్టెంట్ మెథడ్స్ అంటే సపోజ్ నేనొక వెబ్ పేజ్‌ని ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇది పైథాన్ డాట్ ఓఆర్‌జీ వెబ్ పేజ్. సో, ఈ పైథాన్ డాట్ ఓఆర్‌జీ వెబ్ పేజ్‌లో నేను ఏం చేస్తున్నానంటే టెక్స్ట్‌ని గెట్ చేయాలి. ఓకే. టెక్స్ట్‌ను గెట్ చేయాలి. ఏం టెక్స్ట్ అంటే ఇప్పుడు మనకు కనిపించేటివన్నీ టెక్స్టే. ఓకే. ఇవన్నీ టెక్స్టే గదా! సో, ఆల్‌మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ టెక్స్ట్. సో, ఈ టెక్స్ట్‌ని నేను గెట్ చేయాలి. గెట్ చేయాలంటే వి హావ్ టెక్స్ట్ మెథడ్. వి హావ్ టెక్స్ట్ మెథడ్. ఎక్కడ సెలీనియంలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో, మెథడ్స్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు ఈజీగా ఆ యొక్క కోడ్‌ని వెబ్ పేజ్‌తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. వెబ్ పేజ్‌తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆబ్వియస్‌లీ మనకు సెలీనియం డ్రైవర్‌ని ఇంపోర్ట్ చేయాలి సెలీనియం నుంచి. నెక్స్ట్ ఇంపోర్ట్ టైమ్ ఎందుకంటే ఇట్స్ ఆపరేషన్‌ని పాజ్ చేస్తుంది. ఓకే. యాజ్ యూజువల్‌గా ఈ 4 లైన్స్ ఆఫ్ ద కోడ్ కామన్‌గా ఉంటుంది. డ్రైవర్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్. ఓకే. క్రోమ్ ఇక్కడ ఉంటే పర్లేదు. లేదు అంటే పాత్ అనేది ఇవ్వాల్సొస్తుంది. చూద్దాం ఒకసారి రన్ అవుతుందో లేదో. లేకపోతే మనం పాత్ ఇద్దాం. రన్ అవ్వలే. సో, ఈ 4 లైన్స్ అనేటివి మనకి కామన్‌గా ఉంటాయి కదా! ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. సెలీనియం చాలా ఈజీ. ఆహ్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డ్రైవర్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్. క్రోమ్ లోపల మీరు క్రోమ్ డ్రైవర్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేశారో దాని యొక్క పాత్ ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెబ్ పేజ్‌ని అది ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మాక్సిమైజ్ చేయడానికి మనం మాక్సిమైజ్ విండో ఇచ్చేస్తాం. ఓకే. గెట్ మెథడ్ ఏం చేస్తుందంటే గెట్ మెథడ్ యూఆర్ఎల్‌ని పిక్ చేసుకుంటుంది. గెట్ మెథడ్ యూఆర్ఎల్‌ని పిక్ చేసుకొని అది ఓపెన్ చేస్తుంది బ్రౌజర్‌లో. ఆల్రెడీ ఓపెన్ చేసిన బ్రౌజర్‌లోనే అది యూఆర్ఎల్‌లో టైప్ చేసి ఓపెన్ చేస్తుంది. నౌ ఆహ్, మనకిక్కడ ఇప్పుడు ఈ లింక్ కాదు గానీ, మనం పైథాన్ డాట్ ఓఆర్‌జీ అనే లింక్ చూద్దాం. పైథాన్ డాట్ ఓఆర్‌జీ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేశాను గదా! సో, ఇదే తీసుకుంటా. కాపీ పేస్ట్ అండ్ హియర్ ఐ యామ్ ఇన్సర్టింగ్. ఓకే. Um, then get text based on XPath. XPathని బేస్ చేసుకొని టెక్స్ట్ మనం తీసుకోవాలి అనుకుంటే, టెక్స్ట్‌ని తీసుకోవాలి. ఏ టెక్స్ట్ అయినా మీరు తీసుకోవచ్చు. సపోజ్ ఇది వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్‌లో టెక్స్ట్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఆ టెక్స్ట్‌నంతా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ప్రింట్ చేయొచ్చు. ఓకే. ముందు ప్రింట్ చేయాలంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్స్‌పాత్‌తో ఐడెంటిఫై చేయాలి. మీకు ఈజీగా ఉండడానికి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆహ్, డౌన్‌లోడ్ అని ఉంది గదా! సో, డౌన్‌లోడ్ దగ్గర నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ బటన్ క్లిక్ చేస్తే అది డౌన్‌లోడ్స్‌కెళ్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ డౌన్‌లోడ్స్ అనేది టెక్స్ట్ ఉంది. ఇదిగో ఇక్కడ డౌన్‌లోడ్స్ అని టెక్స్ట్ ఉంది. సో, ఈ డౌన్‌లోడ్ టెక్స్ట్ ఉంది. ఈ డౌన్‌లోడ్ టెక్స్ట్ నాకు కావాలి అంటే, నేను ఏం చేయాలి? ఇక్కడ ఐడీ గాని, నేమ్ కానీ ఇంకేంటి ఐడీ కానీ, నేమ్ గాని, క్లాస్ గాని ఏవి లేవు కదా! ఈ ఎలిమెంట్‌లో. సో, ఇలా లేనప్పుడు ఏం చేస్తామంటే, వి గో ఫర్ ద ఎక్స్‌పాత్. వి గో ఫర్ ద ఎక్స్‌పాత్‌కి మనం వెళ్తాం. సో, ఈ ఎక్స్‌పాత్‌కి ఎళ్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఎక్స్‌పాత్ కనుక్కోవాలంటే, మనం ఆ యొక్క ఏ ఎలిమెంట్ అయితే ఇక్కడ హైలైట్ అవుతుంది కదా! లెఫ్ట్ సైడ్ చూడండి. హైలైట్ అయింది. ఆ ఎలిమెంట్ దగ్గరికెళ్ళి, మనం ఆ ఎలిమెంట్‌కి సంబంధించిన కోడ్ దగ్గరికెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కాపీ, కాపీ దగ్గరికెళ్తే, కాపీ ఎక్స్‌పాత్ అని ఉంటుంది.
ఓకే. కాపీ ఎక్స్‌పాత్ దీన్ని కాపీ చేస్తే మనకి ఎక్స్‌పాత్ కాపీ అయితుంది. ఇక్కడ ఆ ఎక్స్‌పాత్‌ని మనం ఏం చేయాలి? పేస్ట్ చేయాలి. ఒక్క నిమిషం డిలీట్ చేస్తా. ఎక్స్‌పాత్‌ని పేస్ట్ చేయాలి. ఎలా పేస్ట్ చేయాలి? ఆహ్, ఇట్స్ సేమ్ థింగ్ డ్రైవర్ డాట్ ఆహ్, ఫైండ్ ఎలిమెంట్ ఫైండ్ చేస్తున్నా కదా! బై ఎక్స్‌పాత్ కదా నేను తీసుకున్నది. ఎక్స్‌పాత్ అని ఇచ్చేసి ఇది పేస్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడేమవుతుంది ఆ పర్టిక్యులర్ దాని మీదకి అది ఎళ్తుంది ఎక్స్‌పాత్. ఓకే. ఆ ఎలిమెంట్‌ని మనం ఇప్పుడు ఏం చేసాము? ఐడెంటిఫై చేసాం. యూజింగ్ ద ఎక్స్‌పాత్. ఎక్స్‌పాత్‌ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడున్న టెక్స్ట్ మనకు ప్రింట్ అవ్వాలి కదా! టెక్స్ట్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? టెక్స్ట్ మెథడ్‌ని యూజ్ చేయాలి. డాట్ అని యూజ్ చేసి టెక్స్ట్ మెథడ్ అని టైప్ చేసి మనం ప్రింట్ చేయాలి. ఓకే. ప్రింట్ చేయాలంటే ఇది డైరెక్ట్ అసైన్‌మెంట్‌లో లేదు కదా! సో, అసైన్‌మెంట్ చేయాలంటే ఈ రకంగా అసైన్ చేయాలి. ఓకే. ఇది ఒక ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షనాలిటీని మనం ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తేనే అదేమవుతుంది ఆహ్, యూ నో దెన్ ఓన్లీ వి కెన్ ప్రింట్ ఇట్. ఓకే. నేను దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గానే టెక్స్ట్ అని ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నా. ఇప్పుడు వేరియబుల్‌ని ఈజీగా మనం ప్రింట్ చేయొచ్చు కదా! ప్రింట్ ఆహ్, ద టెక్స్ట్ ఈజ్ ప్రింట్ చేశాను. లెట్స్ సీ. లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. బ్రౌజర్ ఓపెన్ చేసింది. మ్యాక్స్ మ్యాచ్ చేస్తుంది. నెక్స్ట్ పైథాన్ డాట్ ఓఆర్జీ ఇన్సర్ట్ చేస్తుంది. డౌన్లోడ్స్‌లోకెళ్ళి అక్కడి నుంచి టెక్స్ట్ ఫెచ్ చేసుకుంటుంది. మన క్లిక్కింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్‌గా ఫెచ్ చేసుకుంటుంది. అంటే ఎర్రర్ వచ్చిందా? అవును. ఓకే. సమ్‌టైమ్స్ ఇట్ విల్ వర్క్. సమ్‌టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. టెక్స్ట్ ఓపెన్, క్లోజ్ పారెంథసిస్ నేను క్లోజ్ చేశాను. మళ్ళా రన్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ మనకు ప్రింట్ అయింది. చూడండి ద టెక్స్ట్ ఈజ్ డౌన్లోడ్స్ అని. ఓకే. మనం డౌన్లోడ్స్‌కి ఎక్స్‌పాత్ తీసాం కదా! సో, ఆ టెక్స్ట్ అక్కడ రిప్రజెంట్ అయింది. ఇది కరెక్ట్‌గా డౌన్లోడ్ కాదా అని మనం ఆటోమేటిక్‌గా వెరిఫై చేయాలంటే నువ్వు చూడాల్సిన అవసరం లేకుండా అప్పుడు ఏం చేయాలంటే యూ నీడ్ గివ్ అసర్షన్స్ అనమాట. ఓకే. అసర్షన్. అసర్షన్స్‌లో ఏముందంటే అసర్ట్ టెక్స్ట్ ఈక్వల్ టు డౌన్లోడ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకపోతే టెక్స్ట్ ఈస్ నాట్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ అని ఎర్రర్ మెసేజ్ రావాలి అని చెప్తున్నా. సో, ఈ రకంగా మనం అసర్షన్ ఇస్తే వి కెన్ గెట్ మనం చూడాల్సిన అవసరం లేదు రిజల్ట్‌ని. ఓకే. డైరెక్ట్‌గా మనం ఏం చేయొచ్చు, అసర్షన్ చేయొచ్చు. డౌన్‌లోడ్ డౌన్‌లోడ్స్ లేకపోతే ఎర్రర్ టెక్స్ట్ ఈస్ నాట్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. ఓకే. ఇది ట్రూ అయితేనే అదేమవుతుంది బ్రౌజర్ క్లోజ్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే బ్రౌజర్‌ని క్లోజ్ చేయదు. మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చింది. టెస్ట్ ఈస్ నాట్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. ఓకే. దీనిది ఈ రకంగా ఇది అసర్షన్ మనం చేయొచ్చు. ఐ మీన్ ప్రతిసారి మనం అవుట్‌పుట్‌ని చూడలేం కదా! ఇప్పుడంటే చిన్న కోడ్ కాబట్టి చూస్తావు. ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రాజెక్ట్‌లు ఉన్నప్పుడు అవుట్‌పుట్ చూడలేవు. కాబట్టి అప్పుడు అసర్షన్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అది ఫంక్షనాలిటీ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అని మనం అసర్షన్ ద్వారా కనుక్కోవచ్చు. ఓకే. ఓకే. అలాగా ట్రూగా కరెక్ట్‌గా వర్కౌట్ అయిందంటే ద టెక్స్ట్ ఈస్ డౌన్‌లోడ్స్. ఇక్కడైనా వెరిఫై చేయొచ్చు. లేదు అంటే మనకు ప్రోగ్రామ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిందంటే దాని అర్థం ఏంది? టెక్స్ట్ ఈక్వల్ టు డౌన్‌లోడ్సే అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అసర్షన్ చేసాం. దిస్ ఈస్ హౌ వి గెట్ ద టెక్స్ట్. ఇక్కడ మనకి ఇంకో టెక్స్ట్ కావాలనుకోండి. ఇప్పుడు
పైథాన్ దగ్గర ఈ పైథాన్ ఓపెన్ చేయాలి. లేకుంటే లాంచ్ ఇంటరాక్టివ్ సెల్ కావాలి. అప్పుడు మీరేం చేయాలి? ఇన్స్పెక్ట్స్‌కెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇవ్వాలి. ఫైండ్ ద ఎక్స్‌పాత్, కాపీ ద ఎక్స్‌పాత్ అండ్ దెన్ పేస్ట్ హియర్. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది? లాంచ్ ఇంటరాక్టివ్ సెల్ కదా! ఇదిగో దీన్ని కాపీ చేసి దీన్ని కాపీ చేసి మనం అసర్షన్ చేయాలి కదా! ఈ అసర్షన్ లోపల పెట్టాలి. నౌ లెట్స్ రన్ అగైన్. ఇప్పుడు ఇంకొక డౌన్లోడ్స్ కాకుండా ఇంకొకటి ఓపెన్ చేసుకుంటుంది. ఇది అది లేదే ఇంటరాక్టివ్ లాంచ్. మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. టెస్ట్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని అసర్షన్ ఎర్రర్ వచ్చింది. ఓకే. ఇక్కడ లేదు కాబట్టి. ఇది హోవర్ మీద వచ్చే టెక్స్ట్ కాబట్టి హోవర్ అనేది మనం మళ్ళీ ఇవ్వాలి. మనం పురోగతి చూద్దాం అది హోవర్ ఫంక్షనాలిటీస్ గురించి. ఇలా మీకు కావాల్సినటువంటి ఇక్కడ మెయిన్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకుంటే ఏ టెక్స్ట్ అయితే మీకు కావాలనుకుంటున్నారో దాని మీద ఇన్స్పెక్ట్ చేసి ఓకే. తర్వాత కాపీ ఎక్స్‌పాత్‌ని కాపీ చేయాలి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ దేర్ ఎక్స్‌పాత్‌కి. సో, వాటిని కూడా మనం చూడ్డానికి ట్రై చేద్దాం. డాక్యుమెంటేషన్. ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రతిదీ. ఓకే. నేను ఒకసారి చెప్పి మీరు 30, 40 సార్లు డిఫరెంట్ సినారియోస్‌తో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అవి మైండ్‌లో గుర్తుండిపోతాయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అనేది. వెబ్ పేజెస్‌తో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి కదా! ఆటోమేట్ చేయాలంటే మనకి కంపల్సరీగా థింగ్స్ వచ్చిండాలి ఈజీగా. ఓకే. ఎర్రర్ వచ్చింది. టెక్స్ట్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని. సో, ఆ రకంగా మనం టెస్ట్ లేదని అర్థమవుతుంది. ఓకే. సక్సెస్ కేస్ చూడాలి. ఫెయిల్యూర్ కేస్ కూడా చూడాలి మీరు. గుర్తుపెట్టుకోండి. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ద టెక్స్ట్. నౌ లెట్స్ టేక్ స్క్రీన్ షాట్. ఒక వెబ్ బ్రౌజర్‌ది స్క్రీన్ షాట్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దాన్ని స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే సెలెనియోలో పాజిబిలిటీ ఉంది. ఏంటి పాజిబిలిటీ అంటే వి హావ్ ఆహ్, సేవ్ అండర్ స్కోర్ స్క్రీన్ షాట్ అనేది ఉంటుంది. ఓకే. వీ హ్యావ్ సేవ్ అండర్ స్కోర్ స్క్రీన్ షాట్. ఇప్పుడు సపోజ్ యూఆర్ఎల్ ఓపెన్ చేసాము. యూఆర్ఎల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ షాట్ కావాలంటే ఏం చేయాలి? సేవ్ అండర్ స్కోర్ స్క్రీన్ షాట్ అనేది ఉంటుంది. డ్రైవర్ డాట్ సేవ్ అండర్ స్కోర్ SCREEN స్క్రీన్ షాట్. ఓకే. ఈ బ్రా ఈ బ్రాకెట్స్ లోపల ఏమి ఇవ్వాలంటే మీ స్క్రీన్ షాట్ ఎక్కడ సేవ్ అవ్వాలో అది ఇవ్వాలి. ఓకే. మీ స్క్రీన్ షాట్ ఎక్కడ సేవ్ కావాలి అనుకుంటున్నారో అక్కడ సేవ్ అనేది ఇవ్వాలి. నేను ఇక్కడ డౌన్లోడ్స్ తీసుకుంటున్నా పాత్. కొంచెం బాగోదు ఇది. స్క్రీన్ షాట్లోనే ఓపెన్ చేస్తా. ఓకే. ఓకే. ఇది కొంచెం పాత్. చూడ్డానికి కొంచెం బాగుంది. నేను ఇందులో ఉన్న ప్రతిదీ డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఎంప్టీగా ఉంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు స్క్రీన్ షాట్ అది ఓపెన్ చేస్తుంది చూడు. స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఈ వెబ్ పేజ్ సంబంధించింది. ఇక్కడ ఎర్రర్. యూనికోడ్ ఎర్రర్. ఓకే. ఆర్ ఇవ్వాలి. బ్రౌజర్ ఓపెన్ చేసింది. python.org ఓపెన్ చేసింది. స్క్రీన్ షాట్ తీసుకొని క్లోజ్ చేసేస్తుంది. అయిపోయింది. ఇది చూడండి మెసేజ్ వచ్చింది.
Warning message. Name used for save screenshot doesn't match the file. సో డాట్ పిఎన్జి ఎక్స్టెన్షన్తో అది ఎండ్ చేసింది. మనం చూద్దాం. ఓకే, మనం ఫైల్ నేమ్ ఇవ్వలేదు కదా. ఓకే, సారీ, ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ డాట్ పిఎన్జి అని ఇవ్వాలి. ఫైల్ నేమ్ కూడా మనం ఇవ్వాలి, ఎందుకంటే ఆ స్క్రీన్ షాట్ సేవ్ అవ్వాలి, ఎలా సేవ్ అవ్వాలి దానికి తెలియదు కదా. సో మనము దానికి చెప్పాలి, ఈ రకంగా ఫైల్ డాట్ పిఎన్జితో నువ్వు సేవ్ అవ్వు అని మనం చెప్పాలి దానికి. చెప్తే స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఫైల్ నేమ్తో సేవ్ చేస్తుంది. ఏమైంది, సక్సెస్ అయింది. నా లెట్స్ సి, ఇక్కడ వచ్చింది ఫైల్ డాట్ పిఎన్జి అని. ఓకే, ఈ రకంగా మనం స్క్రీన్ షాట్ తీయాలి. చూడండి, మన స్క్రీన్ షాట్ వరకు ఇచ్చిన తర్వాత ఫైల్ నేమ్ కూడా నేనే ఇచ్చాను మాన్యువల్గా. అది పిఎన్జి ఫార్మాట్ తీసుకుంటుందనే కాదు, జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్ కానీ ఏ ఫైల్ ఫార్మాట్, ఇమేజ్ ఫార్మాట్ ఇచ్చినా అది ఓపెన్ అవుతుంది. ఈ రకంగా మీరు స్క్రీన్ షాట్ తీయవచ్చు, అంటే ఒక పేజీకి సంబంధించిన స్క్రీన్ షాట్. ఓకే, నా లెట్స్ సి అనదర్ థింగ్. ఇక్కడ ఏంటి అంటే ఇంకొక ఫంక్షనాలిటీస్ లైక్ యూనో, ఇప్పుడు ఈ బ్రౌజర్ ఉంది. ఈ బ్రౌజర్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను డౌన్లోడ్స్ కొట్టాను. డౌన్లోడ్స్ కొడితే ఏమైంది, డౌన్లోడ్ పేజ్కి వచ్చేసింది. ఓకే, తర్వాత విండోస్ కొట్టాను. విండోస్ కొడితే మళ్ళీ వేరే విండోస్ పేజ్ ఓపెన్ అయింది. మరలా ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్తే డౌన్లోడ్ పేజ్, మరి బ్యాక్ వెళ్తే హోమ్ పేజ్, ఇలా ఓపెన్ అవుతుంది కదా. సో అలా ఓపెన్ అవ్వడానికి మనం నావిగేషన్స్ అనేది యూజ్ చేస్తాం సెలీనియంలో. వాటిని ఏమంటామంటే నావిగేటర్స్ అంటాం. నావిగేట్ అవ్వడానికి వీ హ్యావ్ మెథడ్స్. మనకి మెథడ్స్ ఉన్నాయి నావిగేట్ అవ్వడానికి. ఓకే, ఏంటో మెథడ్స్ అంటే బ్యాక్ మెథడ్, ఫార్వర్డ్ మెథడ్. బ్యాక్ వెళ్ళడానికి బ్యాక్ మెథడ్ యూజ్ చేస్తాం, ఫార్వర్డ్ వెళ్ళడానికి ఫార్వర్డ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ రైట్ బటన్స్. లెఫ్ట్ అంటే బ్యాక్, రైట్ అంటే ఫార్వర్డ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. చూడండి, ఫార్వర్డ్ చేసాం, ఇక్కడ డిజేబుల్ అయింది. అంటే ఇంకా ముందు మనం క్లిక్ చేయలేదు కదా ఇంతకుముందు, అందుకే అది డిజేబుల్ అయింది. ఓకే, మరి ఇది బ్యాక్ బటన్, ఇది బ్యాక్ బటన్. ఇప్పుడు చేసిన ఆపరేషన్ ఫస్ట్ నేను మాన్యువల్గా చేసుకోవాలి. ఆటోమేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మాన్యువల్గా చెక్ చేయాలి, అది వర్కౌట్ అవుతుందా లేదా అని. వర్కౌట్ అయిందంటే మనం ఆ యొక్క ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి. అది ఎలా ఐడెంటిఫై చేయాలంటే యూజింగ్ నేమ్, ఐడి, క్లాస్ ఆర్ ఎక్స్పాత్. ఈ నాలుగే చాలా ఇంపార్టెంట్. ఇవి బాగా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, అప్పుడు మనకి అది మాన్యువల్గా వర్కౌట్ అయిందంటే దెన్ ఓన్లీ వీ కెన్ డూ ఆటోమేషన్. మాన్యువల్గా వర్క్ అవ్వలేదంటే మనం ఆటోమేషన్ చేయడం కొంచెం నాట్ పాసిబుల్, అంతే. ఓకే, నా లెట్స్ సీ వెదర్ దిస్ వర్క్స్ ఆర్ నాట్. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇది తీసేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నా. ఈ కోడ్ని బేస్ చేసుకొని మనం చెప్పాలి. ఓకే, డ్రైవర్ ఆల్రెడీ ఉంది. ఓకే, నెక్స్ట్ మ్యాన్యువల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ యూఆర్ఎల్ ప్లేస్ చేస్తుంది. యూఆర్ఎల్ ప్లేస్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ క్లిక్ అవ్వాలి కదా. డౌన్లోడ్స్ క్లిక్ కావాలంటే దాని యొక్క ఎక్స్పాత్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్స్పాత్ ఓకే, కాపీ ఎక్స్పాత్. ఓకే, నా క్లిక్ చేయాలి కదా డ్రైవర్ డాట్. ఏ లొకేటర్ని ఎలా కనుక్కున్నాము, ఎక్స్పాత్ని యూజ్ చేసి కదా. సో ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ ఎక్స్పాత్ని కాపీ చేసి డాట్ క్లిక్ కదా నేను యూజ్ చేసింది, క్లిక్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇది ఓపెన్ తర్వాత మరి విండోస్ మీద క్లిక్ చేయాలి కదా. అంటే జస్ట్ నావిగేషన్ కోసం మీకు చూపిస్తున్నా. కాపీ ఎక్స్పాత్, విండోస్ని కూడా కాపీ చేస్తున్నా. నెక్స్ట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్
డాట్ క్లిక్. ఈ నైన్త్, 10థ్ లైన్‌లో మనము టైమ్ డిఫరెన్స్ పెట్టకుంటే ఏమవుతుందంటే స్పీడ్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మనకి అర్థం కాదది. ఓకే. కనీసం 5 సెకండ్స్ ఇస్తాం. ఓకే. నౌ ఏం చేస్తాం? డ్రైవర్ డాట్ బ్యాక్. బ్యాక్ ఎళ్ళాలి గదా! బ్యాక్ ఎళ్తే డౌన్‌లోడ్స్‌కెళ్తుంది. ఓకే. టైమ్ గ్యాప్ ఇద్దాం. టైమ్ డాట్ స్లీప్. ఎంత 5 సెకండ్స్ ఇస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ డ్రైవర్ డాట్ బ్యాక్ ఇస్తున్నా. బ్యాక్ ఇస్తే హోమ్ పేజ్‌కెళ్తుంది. హోమ్ పేజ్‌లో ఏముంది? ఆహ్, పైథాన్ డాట్ వర్క్ ఉంది గదా! టైమ్ డాట్ స్లీప్ వెయిట్ చేద్దాం 5 సెకండ్స్. ఓకే. నెక్స్ట్ డ్రైవర్ డాట్ డబ్ల్యూఆర్‌డి ఫార్వర్డ్. ఓకే. ఫార్వర్డ్‌కెళ్తుంది. ఫార్వర్డ్‌కెళ్ళి మళ్ళీ టైమ్ గ్యాప్ ఇద్దాం. మనం అన్నీ ఆ యొక్క ఆపరేషన్ సరిగ్గా జరుగుతుందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం టైమ్ గ్యాప్ ఇస్తే ఏం జరుగుతుందో మనకు కూడా తెలుస్తుంది. టైమ్ డాట్ స్లీప్ 5 సెకండ్స్. నౌ మనం యాజ్ యూజువల్‌గా ఆహ్, యూజ్ చేస్తున్న మెథడ్సే. ముందుకెళ్ళాలంటే ఫార్వర్డ్ మెథడ్, బ్యాక్ ఎళ్ళాలంటే బ్యాక్ మెథడ్. దట్స్ ఇట్. బ్రౌజర్ ఓపెన్ చేసింది. పైథాన్ డాట్ ఓఆర్జీ క్లిక్ చేసింది. నెక్స్ట్ డౌన్లోడ్స్ మీద క్లిక్ అవుతుంది చూడండి. ఆల్రెడీ క్లిక్ అయింది. నెక్స్ట్ విండోస్ మీద క్లిక్ అవ్వాలి. విండోస్ మీద క్లిక్ అయింది. మరి బ్యాక్ వచ్చింది డౌన్లోడ్స్ దగ్గరికి. మీరు యూఆర్ఎల్ అప్‌లోడ్ చేయాలి. యూఆర్ఎల్ అప్‌లోడ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. పేజ్ ఒకవేళ అర్థం కాకపోయినా యూఆర్ఎల్ అప్‌లోడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ వెళ్తుంది చూడు. వెళ్ళిందా? ఆ! తర్వాత విండోస్‌కెళ్ళింది. మేబీ ఇది మీకు కన్‌ఫ్యూజింగ్ ఉండొచ్చు. మీకు ఈజీగా ఉండాలంటే నేను ఇంకోటి చెప్తాను. ఓకే. డన్. మీకు ఈజీగా ఉండడానికి నేను అమెజాన్ వెబ్‌సైట్ తీసుకుంటా. ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ లాగిన్ అయింది కదా! హ్మ్. ఓకే. ఫైన్. ఇది తీసుకుందాం. ఓపెన్ అయితుందనుకో మనం దీన్నే చేద్దాం. లెట్స్ సీ వెదర్ ఇట్ ఓపెన్స్ ఆర్ నాట్. మన వెబ్‌సైట్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతది. అమెజాన్ అడగకపోతే మనం దీంట్లో చేద్దాం. ఓకే. పర్చే అమెజాన్ అడగట్లేదు. ఓకే. ఫైన్. ఇప్పుడు ఏం చేస్తానంటే పేజ్ రీడైరెక్ట్ చేస్తాను. ఎలా చేస్తాను? ఇప్పుడు అమెజాన్ పే క్లిక్ చేస్తున్నా. అమెజాన్ పే క్లిక్ చేస్తే వేరే పేజ్‌కెళ్ళిందా? ఓకే. నెక్స్ట్ మొబైల్ క్లిక్ చేస్తున్నా. మొబైల్ పేజ్‌కెళ్ళిందా? నెక్స్ట్ బేబీ ప్రొడక్ట్స్‌కెళ్తున్నా. బేబీ ప్రొడక్ట్స్‌కెళ్ళిందా? ఈ రకంగా చెక్ చేస్తాను. ఫస్ట్ అమెజాన్ డాట్ కామ్ అనేది హోమ్ పేజ్ గుర్తుపెట్టుకోండి. అమెజాన్ డాట్ కామ్ అనేది హోమ్ పేజ్. హోమ్ పేజ్ తర్వాత అది నేను అమెజాన్ పే క్లిక్ చేయాలనుకుంటున్నా. సో, దీనికి సంబంధించినటువంటి ఎక్స్‌పాత్ తీస్తాను. అమెజాన్ పే ఎక్స్‌పాత్ ఇది. ఓకే. కాపీ ఎక్స్‌పాత్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. మెథడ్స్ అన్నీ కామనే. కేవలం ఎక్స్‌పాత్ మాత్రమే మారుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి బేబీ ప్రొడక్ట్స్ క్లిక్ చేస్తున్నా. ఈడుంది. రైట్ క్లిక్ ఇవ్వాలి. కాపీ ఎక్స్‌పాత్. ఓకే. నౌ హియర్ కాపీ ఎక్స్‌పాత్. కంట్రోల్ పేస్ట్. ఓకే. నౌ లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. అంటే వెబ్ పేజ్‌ని ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఓపెన్ అయింది కదా! ఫస్ట్ ఏమవుతుంది?
యూఆర్ఎల్ అప్డేట్ చేయండి. నావిగేషన్ జరుగుతుంది కదా, ఫ్రంట్ బ్యాక్ ఆటోమేటిక్గా. సో ఈ రకంగా చెక్ చేయడానికి మనం నావిగేటర్స్ని యూజ్ చేస్తాం సెలీనియంలో. ఓకే, అదే బ్యాక్ వెళ్ళింది, అదే ఫార్వర్డ్ వెళ్ళింది. డన్. ఓకే, నౌ లెట్స్ సీ అనదర్ వన్. రిఫ్రెష్ ద పేజ్. పేజ్ని రిఫ్రెష్ చేయాలి. ఇప్పుడు సపోజ్ పేజ్ ఇది కదా, నావిగేటర్స్ అంటే ఇక్కడ ఇక్కడ రిఫ్రెష్ ఉంది కదా. సో ఈ రిఫ్రెష్ చేయడానికి పేజ్ని మనం రిఫ్రెష్ మెథడ్ని యూజ్ చేస్తాం. ద సేమ్ మెథడ్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఓకే, స్టెప్ బ్యాక్ వరకు చేసి రిఫ్రెష్ చేస్తా. డ్రైవర్ డాట్ రిఫ్రెష్ అని చేస్తే ఆ పేజ్ రిఫ్రెష్ అవుతుంది. టైం డాట్ స్లీప్ కూడా ఇస్తాను. ఓకే, వెంటనే అది క్లోజ్ అవ్వకుండా ఉండడానికి మళ్ళా రిఫ్రెష్ ఇస్తున్నా, అంటే 2 సార్లు రిఫ్రెష్ ఇస్తున్నా ఫర్ ఎస్హెచ్. లెట్స్ సే ఇక్కడ ప్రోగ్రామ్ కదా, బ్రౌజర్ అదే ఓపెన్ చేసింది. నెక్స్ట్ క్లిక్ చేస్తుందని చెప్పాను కదా, ఎలక్ట్రానిక్స్ క్లిక్ చేస్తుంది. తర్వాత ఫిఫ్త్ వన్ ఏది ఉంది, హోమ్ కిచెన్. హోమ్ కిచెన్ క్లిక్ చేస్తుంది. అదిగో హోమ్. నెక్స్ట్ ఏం చేస్తుంది, రీఫ్రెష్ చేస్తారు చూడండి. అదా రీఫ్రెష్ చేసింది, స్పీడ్గా అయిపోతుంది. అసలు ఆటోమేషన్ అంటే చెక్క 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 జరిగిపోతుంది నెట్ కనెక్షన్ బాగుంటే. లేకుంటే మనకి అన్ని ఎర్రర్స్ వస్తాయి. మనం టైం గ్యాప్ ఇచ్చాం కాబట్టి అలా జరుగుతుంది. నేను చెప్పాలంటే టైం గ్యాప్ ఇవ్వలేదు అనుకోండి, స్లో ప్రాసెసే ఉండదు. ఇప్పుడు చూడండి, నేను టైం గ్యాప్ తీసేస్తున్నా. మీరు స్పీడ్గా అప్డేట్ చేయాలి. మీ కన్నులన్నీ చాలా ఫాస్ట్ అబ్జర్వేషన్తో ఉండాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో కథ. ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. ఈవెన్ యూ కాంట్ ఐడెంటిఫై దట్. ఆ పేజ్ లోడ్ అయినంత వరకు చూస్తుంది, తర్వాత చక్క 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 జరిగిపోతాయి. అదా చూసారా, ఓన్లీ 5 సెకండ్స్లో ఫినిష్ అయిపోయింది మన టాస్క్. ఇది ఆటోమేషన్ వల్ల మనకు చాలా ఈజీస్ అనమాట. నువ్వు మాన్యువల్గా చూస్తే వెబ్ పేజ్ ఓపెన్ చేయాలా, ఇట్లా ఇట్లా తారాడతావు. తారాడిన తర్వాత ఓకే, అమెజాన్ పేలో ఏంది 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 ఎక్కడ 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 ఉంది, ఫుడ్ ఆర్డర్స్ ఉంది. ఫుడ్ ఆర్డర్స్లో మళ్ళీ ఎక్కడ 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 అని వెతుక్కుంటా తిరుగుతావు. కానీ ఆటోమేషన్లో అయితే అలా అవసరమే లేదు. చెక్క 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 అది పేజ్ ఓపెన్ చేసుకుంటుంది, దానికి కావాల్సిన డీటెయిల్స్ అని తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. సో ఆ రకంగా మనకి ఆటోమేషన్ యూజ్ అవుతుంది. సో దట్స్ ద గుడ్ థింగ్. నా ఇప్పుడు వెబ్ పేజ్ని మనం ఓపెన్ చేసినప్పుడు స్క్రోల్ డౌన్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో స్క్రోల్ డౌన్ ఎలా చేయాలో మనం ఒకసారి చూద్దాం. స్క్రోలింగ్ డౌన్ ఎలా చేయాలో చూద్దాం. స్క్రోల్ డౌన్ ఎలా చేయాలంటే, స్క్రోల్ డౌన్ చేయడానికి వీ హ్యావ్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనే మెథడ్ ఉంది ఇక్కడ. ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ ఇన్సైడ్లో విండో డాట్ స్క్రోల్ టు అని మెథడ్ యూజ్ చేయాలి. విండో డాట్ ప్యాకేజ్ అనేది స్క్రోల్ టు అనే మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, 0,200 ఇవి ఏంటివంటే ఇండెక్స్ నెంబర్స్ అనమాట. ఫ్రమ్ 0 to 200. ఫ్రమ్ 0 to అంటే ఇక్కడ మీకు సైడ్ బార్ కనిపిస్తుంది కదా, ఈ సైడ్ బార్ మీకు కనిపిస్తే ఇది స్టార్టింగ్ పాయింట్ని 0 అంటాం. 200 పాయింట్ అంటే ఇంతే ఉంటుంది. తర్వాత 400, 500, 600 ఇట్లా వెబ్ పేజ్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా డిజైన్ చేసి ఉంటారు. ఓకే, దీన్ని ఇలా నావిగేట్ చేయడానికి మనం ఏమి చేయాలి, ఈ యొక్క ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనే మెథడ్ని మనం యూజ్ చేయాలి. నా లెట్స్ సీస్ హియర్. ఇవంతా తీసేస్తున్నా, జస్ట్ పేజ్ని మాత్రమే అది నావిగేట్ చేస్తుంది. నేను ఇక్కడ లాగిన్ అయ్యాను కాబట్టి మనకు డిఫరెంట్గా చూపిస్తుంది. నేను ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేస్తాను.
అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఇది ఇలా స్క్రోల్ అవ్వాలి కదా మనకి. నేను ఇప్పుడు మాన్యువల్ స్క్రోల్ చేస్తున్నా. మాన్యువల్‌గా చెక్ చేయాలి స్క్రోల్ అవుతుందా లేదని. మాన్యువల్‌గా చెక్ చేసుకున్న తర్వాత దెన్ వి డూ ఆటోమేషన్. ఇప్పుడేమో ఆటోమేషన్ ఎలా చేయాలి? యూజింగ్ ద స్క్రోల్ మెథడ్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ డ్రైవర్ డాట్ ఎగ్జిక్యూట్ అండర్స్కోర్ SCRIPT స్క్రిప్ట్ విండో డాట్ SCROL2 స్క్రోల్ టు 0, 200 scroll to capital S అయినా స్మాల్ ఎస్. ఓకే. 200 తర్వాత 400, 500, 600, 1000. ఓకే. దీనికి టైం గ్యాప్ ఇస్తాను. టైం డాట్ SLEP స్లీప్ 5 seconds. ఓకే. దెన్ టైం డాట్ స్లీప్ 5 seconds. నెక్స్ట్ టైం డాట్ స్లీప్ 5 seconds. నెక్స్ట్ టైం డాట్ స్లీప్ 5 seconds. ఇక్కడ 200 ఆల్రెడీ ఇచ్చాం కదా. 200 ఇచ్చాం కదా. 400 ఇక్కడ యూజ్ చేస్తా. స్టార్టింగ్ పాయింట్ 200 కదా. ఓకే. 200 టు 400. నెక్స్ట్ 400 టు లెట్ ఇట్ బి 600. ఓకే. 600. నెక్స్ట్ 600 టు 800. నెక్స్ట్ 800 టు 1000. మనకు అది ఎంతవరకు మూవ్ అవుతుందో మనం చెక్ చేసుకొని తర్వాత వెళ్దాం. ఓకే. నౌ లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. స్క్రోలింగ్ అవడానికి ఎగ్జిక్యూట్ అండర్స్కోర్ స్క్రిప్ట్ని ఇచ్చేయాలి. విండో డాట్ స్క్రోల్ టు అనేది గుర్తుపెట్టుకోండి. లోపల ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతుంది. చిన్నగా అయిందే. నెక్స్ట్ 5 seconds ఆగి మళ్ళీ స్క్రోల్ అవుతుంది చూడండి. అయింది. నెక్స్ట్ 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 అయిపోయింది. అంతేనా? చూడండి మీరు 1000 అంటే ఓఎమ్మో ఎంత దూరం పోతుంది అనుకున్నారు కదా, కానీ అది చిన్నగానే పోయింది. సో ఇప్పుడు నేను టైం తీసేస్తాను. ఆ రేంజ్ ఎట్లా సార్ తీసుకునేది 1000 అది? అదే మనకి అంత అజ్యుమేషన్ ఇది. యాక్చువల్లీ వేరే మెట్రిక్స్ ఉంటాయి. బట్ మీరు ఆటోమేషన్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. కోడ్ అది ఎంత వరకు ఉందో వెబ్ పేజ్ అనేది. ఓకే. దీనికంటూ మెట్రిక్స్ ఇక్కడ లేదు. యాక్చువల్లీ వెబ్ పేజ్‌ని ఎంతైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో స్క్రోలింగ్ మ్యాట్రిక్స్ ఉండదు. బట్ మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆటోమేషన్ కోడ్ రాశాను కదా. ఇప్పుడు కోడ్ రాస్తే ఏమైంది 200 ఎంత స్పేస్‌లో మనకి వచ్చింది అనేది చెక్ చేయాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడు మీకు. 0-200 ఇచ్చాను కదా. ఎందుకు అలా ఇవ్వాలంటే స్క్రోల్ చేస్తున్నా. స్క్రోల్ చేసేటప్పుడు మీకు ఆటోమేటివ్ ఎసెన్షియల్ అనేది కనిపించాలి. ఇప్పుడు యాక్చువల్లీ కనిపించలే. ఇప్పుడు నీకు కనిపించాలి అంటే కనిపించేంత వరకు స్క్రోల్ అవ్వాలి. స్క్రోల్ అవ్వాలి అంటే 200, 200 ఇక్కడ మీకు స్క్రోల్ బార్ కనిపిస్తుంది కదా. దాన్ని యాక్చువల్లీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే స్క్రోల్ బార్ ఉంది కదా. స్క్రోల్ బార్‌లో హాఫ్ అన్నమాట. స్క్రోల్ బార్‌లో హాఫ్ 2, 3 మూడో చోట్లకి వచ్చింది. అంటే మూడోదంటే 600. నౌ లెట్స్ టేక్ 600. ఎక్కడిది? స్పీడ్‌గా వెళ్ళిపోయిందా? సరిపోయింది. కొంచెం టైం ఇద్దాం.
ఆడిపోయింది అది. సారీ, నేను లాగిన్ అయ్యాను కాబట్టి అది కనిపించలే. ఇది వేరు అది వేరు కదా. అంతే, జస్ట్ అజ్యూమేషన్. మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఎంత స్క్రోల్ చేస్తే మనకు వస్తుంది అనేది మీరు ఇండెక్స్ నెంబర్తో ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏ ఎలిమెంట్ ఎంతవరకు ఆ పేజ్ స్క్రోల్ అవుతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. అంతకంటే ఏం లేదు అక్కడ మెట్రిక్స్. ఓకే, నా కొన్ని ఒక్కోసారి ఏం జరుగుతుందంటే కొన్ని వెబ్ పేజెస్లో సింగిల్ క్లిక్తో ఓపెన్ అవుతాయి కదా. సింగిల్ క్లిక్తో ఓపెన్ అవుతాయి. మరికొన్ని ఏం చేస్తామంటే డబుల్ క్లిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది సింగిల్ క్లిక్తో ఓపెన్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులకైతే ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో సింగిల్ క్లిక్కే వర్క్ అవుతుంది. బట్ మోస్ట్లీ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే వర్క్ అవ్వదు. ఓకే, కొన్ని కేసెస్లో వర్క్ అవ్వదు. అలాంటప్పుడు ఏమి చేయాలంటే వి యూజ్ ద డబుల్ క్లిక్ మెథడ్. డబుల్ క్లిక్ మెథడ్ని యూజ్ చేద్దాం. సో డబుల్ క్లిక్ మెథడ్ ఏం చేస్తుంది మనం చూద్దాం. డబుల్ క్లిక్ ఏం చేస్తుందంటే రెండుసార్లు డబుల్ క్లిక్ మౌస్ ఆటోమేటిక్గా ఇవ్వడానికి యూజ్ అవుతుంది డబుల్ క్లిక్. నౌ లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఒక్క నిమిషం. యూఆర్ఎల్ మనం ఓపెన్ చేద్దాం. demo.guru.99. సో మనము ఈ సైట్ లోపలికి వెళ్ళి ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వాలి. సింగిల్ క్లిక్ ఇస్తే రావట్లేదు. డబుల్ క్లిక్ ఇస్తేనే యూ డబుల్ క్లిక్డ్ మీ థ్యాంక్ యూ అనేది చూపించాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, డబుల్ క్లిక్ చేయడానికి మనం దీని యొక్క ఎక్స్పాత్ కనుక్కోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి తర్వాత ఇన్స్పెక్ట్స్కి వెళ్తే దీని యొక్క ఎక్స్పాత్ వస్తుంది. ఓకే, మనం మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ దగ్గర కాపీ ఎక్స్పాత్ అని తీసి మనం ఆ యొక్క పాత్ని మన ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్. ఇది మీకు కొంచెం హార్డ్గా ఉన్నా కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ తగినట్లు చెప్తున్నా కాబట్టి మీకు ఏదో కొత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ మీరు మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తేనే ఇవి ఈజీగా మీరు యాక్సెస్ చేయగలరు. సో దాన్ని ఏమంటారు, మీ యొక్క ఆలోచన శక్తిని మీరు పెంపొందించుకోవాలి, లేకుంటే కష్టం. ఓకే, ప్రెషర్గా ఎప్పుడు థింక్ చేయొద్దండి. అదే కొత్తదే ఈ సబ్జెక్టు అనేది ఆ విషయాలు మీరు ఇంకా మాట్లాడకూడదు అట్లాంటివి. ఓకే, మీరు కూడా అన్నీ నాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ చేశాను, నేను కూడా రాశాను అనేట్లు ఉండాలి. ఐటీ సెక్టార్లో ఇది నాకు తెలియదు, కొత్తది, ప్రెషర్ని అన్ని మాట్లాడకూడదు మనం. అలా ఏమవుతుందంటే మనకు వచ్చే అవకాశాలు మనమే పోగొట్టుకుంటాం. ఆడ జీతం కాదు కానీ కమింగ్ కెరీర్ అనేది మన గ్రోత్ ఉండదు. సో ఐడియా ఇస్తారు, మనం కొంచెం ఎలాబరేట్ చేసి నేర్చుకోవాలి అంతే. అందులో ఇంకేముండదు, ఐటీ అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, డబుల్ క్లిక్ చేయాలంటే అది మౌస్ ఓవర్ ఈవెంట్స్ అనమాట. ఓకే, మౌస్ ఓవర్ ఈవెంట్స్ కాబట్టి మనం ఎక్స్ట్రాగా కొన్ని ప్యాకేజెస్, కొన్ని మెథడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ మెథడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, ఏంటి అనేది చూద్దాం. యాక్సెస్ కోడ్ అంతా ఇక్కడ కాపీ చేస్తున్నా. నేను మీకు ఈ కోడ్ పంపిస్తాను. ఇంపోర్ట్ చేయాలి కదా. సో వెబ్ డ్రైవర్ డాట్ కామన్ డాట్ యాక్షన్ చైన్స్, ఇంపోర్ట్ యాక్షన్ చైన్స్. ఇది లేకపోతే ఆ యొక్క డబుల్ క్లిక్ అనే ఈవెంట్ జరగదు మనకి. ఓకే, గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఇది ఇంపోర్ట్ చేయాలి. కామన్ డాట్ యాక్షన్ చైన్స్ క్లాస్ నుంచి యాక్షన్ చైన్ అనే మెథడ్ ఇంపోర్ట్ చేయాలి. ఓకే, యాక్షన్ చైన్ క్లాస్ నుంచి యాక్షన్ చైన్ మెథడ్ ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇంపోర్ట్ చేసిన మనం యాక్షన్ చైన్ మెథడ్ని యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తాం, మనం బ్రౌజర్ ఓపెన్ చేసిన మరుక్షణమే 8th లైన్లో ఓపెన్ చేస్తుంది, యూఆర్ఎల్ ప్లేస్ చేస్తుంది.
కానీ మన మౌస్ ఎక్కడుంటుందంటే ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఉంటున్నప్పుడు ఆ మౌస్‌ని మనం అనుకున్నటువంటి ఎలిమెంట్ మీదకి తీసుకొని రావాలి అంటే యాక్షన్ ఈక్వల్ టు యాక్షన్ చైన్స్ ఆఫ్ డ్రైవర్ అని ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ యాక్షన్ చైన్ మెథడ్ అనేది మౌస్ యొక్క కంట్రోలర్‌ని తీసుకుంటుంది. ఓకే. మౌస్ కంట్రోలర్‌ని తీసుకున్న తర్వాత మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్‌పాత్ అని ఇస్తే ఆ యొక్క ఎలిమెంట్ అనేది ఈ ఎక్స్‌పాత్‌ని ఐడెంటిఫై చేస్తుంది. ఈ యాక్షన్ చైన్ మెథడ్ ఈ ఎలిమెంట్‌ని ఐడెంటిఫై చేస్తుంది. ఎలిమెంట్‌ని ఇక్కడ ఐడెంటిఫై చేసి ఏం చేస్తుంది? యాక్షన్ డాట్ మూవ్ టు ఎలిమెంట్ అనే మెథడ్ ద్వారా మౌస్ ఆల్రెడీ ఇక్కడ ఎక్కడుందో దీనికి తెలుసు. కాబట్టి దాన్ని ఏం చేస్తుంది? ఇంకో మెథడ్ ద్వారా మూవ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేరియబుల్ ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ కూడా వేరియబుల్ అనే ఇన్సర్ట్ చేస్తాం. యాక్షన్ డాట్ మూవ్ టు ఎలిమెంట్ అని ఇస్తే అది ఈ ఎలిమెంట్ దగ్గరికి అది మూవ్ చేస్తుంది మౌస్‌ని. మౌస్ ఇప్పుడు ఇక్కడ మూవ్ అయింది కదా! మూవ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? డబుల్ క్లిక్ ఇవ్వాలి. సో, డబుల్ క్లిక్ ఇవ్వాలంటే యాక్షన్స్ డాట్ డబుల్ క్లిక్ అనేది మనం మెథడ్ యూజ్ చేయాలి అగైన్. అప్పుడు అది డబుల్ క్లిక్ అవుతుంది. నౌ లెట్స్ సీ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. అథెంటికేషన్ బటన్ ఇదేనా మనకొచ్చింది? కాపీ. లెట్స్ టేక్ XPath again. XPath. Same XPath there. Okay. Now let's run this program. వచ్చిందా? డబుల్ క్లిక్ అయింది చూడు. యూ డబుల్ క్లిక్డ్ మీ థ్యాంక్ యూ అని ఉంటుంది. ఓకే. ఓకే అనేది క్లిక్ చేయడానికి మనం కోడ్ రాయాలి కాబట్టి అది అలాగే అయిపోయింది పేజ్. చూడండి ఇక్కడ బయటకు వచ్చింది. బట్ మన బ్రౌజర్ క్లోజ్ అవ్వలేదు. ఎందుకంటే ఓకే అనే దానికి మనం కోడ్ రాయలేదు కాబట్టి. చూడండి ఓకే అనే దానికి మనం కోడ్ రాయాలి. ఓకే. ఈ రకంగా మనం క్లిక్ అవుతుంది. క్లిక్ అయిన తర్వాత మనం పర్ఫామ్ చేయాలి యాక్షన్ని. ఇంగా చాలురా నువ్వు మౌస్ గురించి పట్టించుకోవద్దని చెప్పడానికి యాక్షన్ డాట్ పర్ఫామ్ అని ఇస్తే ఆపరేషన్ అయిపోయిన తర్వాత స్టాప్ అయిపోతుంది. దెన్ డ్రైవర్ విల్ బి క్లోజ్డ్. సో, ఈ రకంగా మనం డబుల్ క్లిక్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం డబుల్ క్లిక్ మెథడ్. డబుల్ క్లిక్ మెథడ్ యూజ్ చేయడానికి నువ్వు ఫ్రీ రిక్విసైట్స్ ఏంటివి అంటే ఈ యొక్క యాక్షన్ చైన్ క్లాస్ నుంచి యాక్షన్ చైన్ మెథడ్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాక్షన్ చైన్స్ మెథడ్‌ని కాల్ చేయాలి. కాల్ చేసి దాని తర్వాత మూవ్ టు ఎలిమెంట్ మెథడ్‌ని నువ్వు బేస్ చేసుకొని దాన్ని మూవ్ చేయాలి. ఈ యొక్క ఎలిమెంట్ దగ్గరికి మూవ్ చేసి మౌస్‌ని దెన్ యూ నీడ్ టు double click it. Okay, this is the way how we do double click. Now let's move to another topic. ఏంటి టాపిక్ అంటే గెట్ టైటిల్. టైటిల్ అనేది ఏంటి అంటే ఇక్కడ మీకు సింపుల్ కాంటెక్స్ట్ మెయిన్ అని కనిపిస్తుందా? నెక్స్ట్ ఇక్కడ మీట్ పైథాన్ ఆటోమేషన్ అని కనిపిస్తుందా? నెక్స్ట్ ఇక్కడ వాట్సాప్ అని కనిపిస్తుందా? ఇవన్నీ టైటిల్స్ అనమాట. ఆ వెబ్ పేజ్ యొక్క టైటిల్స్. ఆ టైటిల్ గెట్ చేయాలంటే వీ హ్యావ్ ద టైటిల్. Okay, we have the title method. Okay, title to get the window title get చేయాలంటే డైరెక్ట్లీ వీ కెన్ యూస్ ద URL. ఇవన్నీ కామన్గా ఉంటాయి ఇక్కడ. ఈ 5-6 లైన్స్ కామన్గా ఉంటాయి అన్ని చోట్ల. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా తీసేస్తాను. demo.guru99 లింక్ ఇక్కడ ఓపెన్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ సింపుల్ కాంటెక్స్ట్ మెయిన్ అనేది టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. డైరెక్ట్గా నువ్వేం చేయొచ్చు, ప్రింట్ చేసేయచ్చు. డ్రైవర్ డాట్ టైటిల్ కదా, TITLE ప్రింట్ చేస్తే మనకి అది ప్రింట్ ఇస్తుంది చూడండి.
ఇది వచ్చింది సింపుల్ కాంటెక్స్ట్ మెను. ఈ రకంగా మనం ఏం చేయొచ్చు, టైటిల్ని మనం గెట్ చేయొచ్చు. ఓకే, సో టైటిల్ గెట్ చేయడానికి వీ యూస్ ద టైటిల్ మెథడ్. మెథడ్స్ ఒకసారి మనం ఓపెన్ క్లోజ్ పారెంథసిస్లోనే ఇవ్వాల్సి వస్తుంది, మరో కొన్నిసార్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అది డిపెండ్స్ ఆన్ అది దేనికి ఇవ్వకూడదు దేనికి ఇవ్వాలనేది మనం కొన్ని బై హార్ట్ చేయాలి మెథడ్స్. సెలీనియం మెథడ్స్ కొన్ని బై హార్ట్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ద టైటిల్ we can get it. Now let's see other one like uh, zoom operations. What do you mean by zoom operations? జూమ్ ఆపరేషన్ అంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు జూమింగ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ, ఇలా అని ఇలా అని. ఓకే, నేను చూపించేది ఇది కాకపోయినా అది ఏంటి అంటే విండోస్ సైజ్ని పెంచడం తగ్గించడం అనేది జరుగుతుంది. విండోస్ సైజ్ లైక్ ఓకే, చూద్దాం జూమ్ ఆపరేషన్ ఎలా ఉంటుందా. ఇది ఒక జూమ్ ఆపరేషన్ చేయాలంటే అగైన్ వీ హ్యావ్ ద ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ మెథడ్. ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ మెథడ్ స్క్రోల్ చేయడానికి అంటే విండోస్ సంబంధించినటువంటి ఆపరేషన్ చేయడానికి మనం ఎగ్జిక్యూట్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఈ స్క్రిప్ట్ మెథడ్ ఏం చేస్తుంది, మనం జూమ్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ డాట్ జూమ్ ఈక్వల్ టు 300% ఆర్ 700%. ఎంత పర్సెంటేజ్తో నువ్వు దాన్ని జూమ్ చేయాలనుకుంటున్నావో ఆ పర్సెంటేజ్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే, యాక్సెస్కి కోడ్ పేస్ట్ చేస్తున్నా. డ్రైవర్ డాట్ ఎగ్జిక్యూట్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ అనే మెథడ్ ద్వారా ఎందుకు మనం ప్రతిసారి డ్రైవర్ డాట్ ఇస్తున్నామంటే ఆ క్రోమ్లోనే నువ్వు ఆపరేషన్ చేయి అని చెప్పడానికే డ్రైవర్ డాట్ ఇస్తున్నాం. గుర్తుపెట్టుకున్నా, డాట్ అంటే అసోసియేషన్ అని అర్థం. ఓకే, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ అనే మెథడ్ లోపల డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ డాట్ జూమ్ ఈక్వల్ టు ఎంత పర్సెంట్ కావాలో అంత పర్సెంటేజ్ ఇచ్చుకోవచ్చు మీరు. ఆబ్వియస్లీ స్టార్టింగ్లో అయితే ఒక 100% ఉంటుంది, తర్వాత 300కి ఇంక్రీజ్ చేశాను. మరలా ఇక్కడ ఏం చేస్తున్నా 300 నుంచి మళ్ళీ 100కి వెళ్ళిపోతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, యూఆర్ఎల్ ఓపెన్ అయింది, ఇప్పుడు 100% ఉంది. ఇప్పుడు 300కి వెళ్ళింది, పెద్దగా వచ్చింది కదా, మళ్ళీ 100కి వెళ్ళిపోతుంది. అదిగో నార్మల్ అయింది కదా. ఈ రకంగా జూమింగ్ ఆపరేషన్స్ ఏం చేయొచ్చు, మీరు జూమింగ్ ఆపరేషన్ చేయవచ్చు. ఓకే, ఫైన్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు.